హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. నేను దేవుని కడప మీద చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూసింది కృష్ణా సర్కిల్ ఆర్చిన, దానికి కొంచెం ముందుకు రాగానే తొలి గడప అని కట్టారు. సో తొలి గడప కాడ మనకి దశావతారాలు అయితే ఉంటాయి. సో అవి రీసెంట్గా కట్టారన్న మన తొలి కడప, దేవుని కడపకి తొలి కడపగా కట్టారు. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదామండి గైస్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి సో లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగానే స్వామివారి పాదాలు ఉంటాయన్న. ఇప్పుడు మీరు చూసే స్వామివారి పాదాలు అయిపోగానే మనకి వెనకాల కూడా ఇంకొకటి రాయితో ఉంటుంది అన్న. పాదాలు వెనకాల అయిపోగానే మనకి స్తంభం ఉంటుందన్న, బంగారు స్తంభము. ఇంకా ఇప్పుడు చూసేదైతే విశ్వక్షణ ఆళ్వార్ గారు అన్న. మన చరిత్రలో మొట్టమొదటి పూజ అందుకునే స్వామి వారే. సో ఏ పూజ చేసినా మొట్టమొదటిగా స్వామికి పూజ చేసి మిగతా వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసే చెట్టు అయితే రాగి చెట్టు అన్న, పాత కాలపు చెట్టు. చెట్టు కానించి పక్కకి రాగానే అలాగే మనకి గణపతి స్వామి ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా పూజ చేస్తున్నారు గణపతి స్వామికి. ఇంకా అలాగే పక్కకి రాగానే ఆండాలమ్మవారు ఉంటారన్న. ఆండాలమ్మవారికి ఇంకొక పేరు భూమాత అన్న. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎంత రద్దీగా ఉందో. శనివారం ఇక్కడి నుంచే పంపిస్తారు. ఇక్కడ క్యూ పెట్టేసి క్యూ నుంచి పంపిస్తారు. సో ఇప్పుడు మీరు చూసేదైతే జమ్మి చెట్టు అన్న. జమ్మి చెట్టుకి అంటే ఒక సెమీ వృక్షం అది. ఇంకా అలాగే ఆ చెట్టు నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఒక బావి అయితే ఉంది అన్న. ఆ బావిలో ఉన్న నీళ్ళు ఏం చేస్తారంటే స్వామివారికి ప్రసాదం చేసినా కానీ, స్వామివారికి స్నాన సేవ చేసేటప్పుడు కానీ ఏది చేసినా ఈ బావిలో నీళ్ళతోనే చేస్తారన్న. ఇప్పుడు బావి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇందులో ఉండే నీళ్ళతోనే స్వామివారికి ప్రసాదాలు కానీ ఏమి చేసినా అన్ని వీటితోనే చేస్తారు కాబట్టి ఎప్పుడు ఈ నీళ్ళే వాడతారన్న. ఇంకా అలాగే ఇక్కడ మీరు చూస్తున్నదైతే మండపం అండి. సో ఈ మండపం ఏంటి, దీనికి స్పెషల్ ఏంటంటే స్వామివారికి ఎప్పుడు ఏ సేవలు చేసినా, ఉంజల సేవలు కానీ కళ్యాణ సేవలు కానీ ఈ మండపంలో చేస్తారండి. ఉంజల సేవలు అంటే మనకి ఉయ్యాల సేవలు వస్తాయి. సో ప్రతిదీ ఇక్కడే చేస్తారు స్వామివారికి. మండపం నుంచి కొంచెం పక్కకి రాగానే మనకి రేకులతో కవర్ చేసి ఉండేది మనకి రథం అన్న. స్వామివారి రథోత్సవాలకి వాడేటువంటి రథం ఇది. రథోత్సవాలు చేసేటప్పుడు వాడతారు దీన్ని. సో ఇప్పుడైతే ఉత్సవాలు లేవు కాబట్టి దాన్ని కప్పేసి ఉంది. అలాగే కొంచెం ముందుకు రాగానే మనకి శ్రీకృష్ణులు వారు ఉంటారు. ఎగ్జాక్ట్గా అంటే మనకి స్వామివారి పాదాలు వెనకాల శ్రీకృష్ణులు ఉంటారు. ఈ 2 గదులు వచ్చి మనకి స్వామివారికి నైవేద్యాలు చేసేటప్పుడు వాడేటువంటి గదులు. అండ్ పక్కన ఉండేది దాన్ని ఏమంటారు, స్వామివారికి నైవేద్యాలు చేసేటువంటి సామాగ్రి అన్ని దాంట్లో పెట్టుకుంటారన్న. ఇప్పుడు మీరు చూసేదైతే గుడి బ్యాక్ నుంచి అన్న, గుడి బ్యాక్ వ్యూ. అండ్ అలాగే చిన్నది పూల కొట్టు ఉంది కదన్న, అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. అది నేను దగ్గర నుంచి తీయలేదు. అలాగే కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉండగా మనకి స్వామివారికి ఉత్సవాలు జరిగే టైంలలో స్వామివారికి అలంకరణ చేసేటువంటి సామాగ్రి అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలంకరణ అంటే స్వామివారి వాహనాలన్నీ. స్వామివారి వాహనాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడతారు అకేషన్ బట్టి అన్నీ. అవి ఇప్పుడైతే ఇక్కడ మీరు చూసేటువంటివన్నీ స్వామివారి వాహనాలండి. అలాగే ఇంకొంచెం ముందుకు పోతుండగా మనకి వాహనాలు అన్నీ అయిపోతాయి కదా. వాహనాలు గది అయిపోగానే మనకి పక్కన శ్రీవారి పోటు ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది ఏదనగా శ్రీ పోటు అన్న. ఇందాక చెప్పాను కదా, శ్రీ పోటు స్వామివారిలో అందరూ ఇక్కడే ఉండేది. ఇంకా అలాగే దాని నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఒక గంట కనిపిస్తుంది అన్న. ఆ గంట ప్రత్యేకత ఏమనగా స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి సమయంలో గంట మోగించి స్వామివారికి నైవేద్యం పెడతారు. అది ఒక గంట ఒక ప్రత్యేకత. అలాగే కొంచెం ఇప్పుడు మీరు చూసేది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. దగ్గర నుంచి తీయకూడదు కాబట్టి అలా దూరం నుంచి తీసాను. సో దీని తర్వాత మనం గుడి అర్చకులతో గుడి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఓం కళ్యాణ అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మనం చూసుకున్నట్టయితే ఈ దేవాలయము దేవుని గడపలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవాలయం ఒక చరిత్ర చూసుకుంటే పూర్వము ఇది ఆంజనేయ స్వామి క్షేత్రము. అంటే ఆంజనేయ స్వామి మాత్రమే ఉండేవారు ఇక్కడ. పూర్వకాలంలో
కృపాచారులు అనబడేటువంటి ఋషి తపస్సు చేయడం మూలంగా ఈ దేవాలయం ఏర్పడింది. ఆయన ఒకానొక సమయంలో తపస్సు చేసి తిరుమలకు వెళ్ళాలని సంకల్పించుకుంటాడు. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాడు. అందుకని స్వామిని ప్రసన్నం చేసుకోవాలనని ఆయన కఠిన తపస్సు చేసి ఆయన తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కృపాచారులను ఇలా అడుగుతాడు, నీకేం వరం కావాలనో కోరుకోవడం అనేసి అడగగా, అందుకు కృపాచారులు అందరికీ ఉపయోగకరంగా ఉండాలని అనేసి ఇక్కడ మీ ఆంజనేయ స్వామి ముందు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేస్తే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకు ఆ తిరుమలకు వెళ్ళినంత ఫలితం రావాలని అనేసి కోరుకుంటారు. అందుకు ఆయన అట్లనే అనేసి చెప్పి అంతర్ధానం అయిపోతారు. అలా ఈ గుడి ఉత్పన్నమైందన్నమాట. ఆంజనేయ స్వామి ముందు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఈ చరిత్ర చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ విశేషంగా జరిగేది వచ్చి మాఘమాసంలో పాడ్యమి, శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాలు చాలా విశేషంగా జరుగుతుంది. అది కాక ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఉదయం స్వామివార్లకు అమ్మవారికి పంచామృతాభిషేకం జరుగుతుంది. ఇవి ఈ గుడి యొక్క విశిష్టత. ఈ గుడికి దేవుని కడప అనేసి పేరు. కడప అంటే తిరుమలకు తొలి కడప దేవుని కడప అనేసి పేరు అన్నమాట. అది ఈ గుడి విశిష్టత. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని పుష్కరిణి అంటారన్న. తిరుమలలో ఎలాగ గుండ్లు గీస్తారో మనకి దేవుని కడపలో కూడా అలాగే గుండ్లు గీస్తారు. ఆలయం నుంచి కొంచెం ముందుకు రాగానే ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. దానికి రైట్ సైడ్లో మనకి పుష్కరిణి అయితే కనిపిస్తుంది. ఇక్కడ గుండ్లు గీస్తారు. అలాగే కొనేరు కూడా ఉంది. కొనేరు అయిపోగానే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్న, అన్ని స్నానాలు చేయడానికి. గైస్, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్.